వాళ్ళు? ఎందుకు నీ వెంట పడ్డారు? అది ఎవరో రౌడీ వెధవులండి. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? వెంకటేశ్వర స్వామి గుడికండి. ప్లీజ్ నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా? తప్పకుండా. డాడీ, ఇలా లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రేమించిన వంశీ కోసం నేను వెళ్ళిపోతున్నాను. వంశీ అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకుని నన్ను క్షమించండి. ఇట్లు మీ కూతురు శిల్ప. లేచిపోయారా అండి? శిల్ప, శిల్ప ఆగు! నా కూతుర్ని ఎక్కడ దాచావు? చూడు. ఏమిటి నాటకం? శిల్ప ఎక్కడుంది? ఆహా, ఎక్కడుందో నీకు తెలియనట్టు అడుగుతున్నావే. నిన్నే ప్రేమించి నువ్వే తన జీవితం అనుకుని నీ ఇంటికొచ్చిన నా కూతుర్ని దాచేసి నా ఇంటికే వచ్చావంటే నీకు కావలసింది నా డబ్బేనని నాకు అర్థమైంది. 10, 20, 50 ఎన్ని లక్షలు కావాలి? నిజంగా ఇస్తావా? నీ కూతురు మెడలో కట్టడానికి ఓ పసుపు తాడు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించడానికి గుప్పెడు అక్షంతలు కావాలి. ఇస్తావా? తెమ్మంటారా? రేయ్, నువ్వు పొగరుగా మాట్లాడుతున్నావు. నీ పొగరు దించడానికి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. వాళ్ళకైనా నిజం చెప్పాల్సి వస్తుంది. పోలీసులే కాదు, ఆ దేవుడు వచ్చినా కూడా నన్ను ఎవరు ఆపలేరు. ఇప్పుడే నీ కళ్ళెదురుగానే నీ కూతురుని తీసుకెళ్తాను. మనసుంటే మా పెళ్లికి రా. ఏయ్ మిస్టర్, ఆగు! స్టాప్ దేర్! సార్, అరెస్ట్ చేస్తారా? ఇదేంటి? వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకుని వెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చా? వదలు! నన్ను వదలు! 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 నన్ను వదలు! డబ్బున్న అమ్మాయిని కిడ్నాప్ చేయటమేనా నీ పని? నమస్కారం సార్. వాడు అమ్మాయిని ఏం చేశాడో చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పడం లేదు సార్. వాడి చేత నిజం చెప్పిస్తావో లేకపోతే నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావో డిసైడ్ చేసుకో. ఎలాగైనా చెప్పిస్తాను సార్. రేయ్, సోడాలు తీసురా. ఏం మందు కొడతారా? లేదు, నిన్ను కొడతాను. అది కాదండి, ఎవరో వచ్చారు. ఈ టైంలో నేను కలుస్తానా? కలవరు అని చెప్పమంటారా? ఏ చెప్పవా? చెప్పొచ్చండి, కానీ ఆయన అమ్మాయి గారి గురించి ఏదో చెప్పడానికి వచ్చారంట. ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అయ్యో, ఈ సంగతి మీరు నోటితో చెప్పొచ్చు కదా, చేతితోటి ఎందుకు? ఎవరది? జైల్లో ఇంకా ఓతలు లెక్కబడుతూ ఉండి ఉంటాననుకున్నావా? శిక్ష అప్పుడే పూర్తయిందా అని డౌట్గా డేట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఏమిటి ఆలోచిస్తున్నావు? నన్ను కాల్ చేస్తే నీ కూతురు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదనా? కమాన్ కమాన్ షూట్! కాల్చిన చావను. ఎందుకో తెలుసా? కన్నీటితో కరుణతో మెత్తగా ఉండాల్సిన ఈ గుండె కక్షతో కసితో మీ మీద పగతో కాలం కొట్టిన దెబ్బతో ముద్దై మోడై పాషాణంగా మారిపోయింది. ట్రై చేసుకో. నా కూతురు నా దగ్గరే ఉంది, క్షేమంగా ఈ క్షణం వరకు. అర్జున్, నీ కాళ్ళు పట్టుకుంటారు. నా కూతురు లేకుండా దాన్ని చూడకుండా నేను బతకలేను. ఇది తెలిసే నీ కూతురును తీసుకెళ్లాను. నేను జైల్లో గడిపిన నిద్రలేని రాత్రులు నువ్వు గడపాలి. నేను అనుభవించిన ఆ నరకం నువ్వు అనుభవించాలి. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు నీ కన్నపేగు లాగాను. నీ వెనక ఉన్న వాళ్ళు, నేను ఎదురు చూస్తున్న వాళ్ళు
అంతా బయటికి వచ్చే వరకు ఈ పులి మేక ఆట ఆడుతూనే ఉంటాను. నా వెనక ఎవరైనా మనుషుల్ని పంపినా, ఈ విషయం పోలీసులకు చెప్పినా నీ కూతురు వెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికి నీవే ప్రేమ జాబిలి. ఊహలకై ఊపిరొచ్చనే, ఊసులకై ఊహ తెలిసనే, ఊరించే ఆశలెన్నో మదిలో. మనసంతా పరవశించని, నీకోసం పరితపించని, నీ రూపం నిండి ఉంది అదలా. వెచ్చగా ఉందే చిలిపి కౌగిలి అంబరానికి నీవే ప్రేమ జాబిలి. నీ మాటల్లో ఏవో సరిగమలు, ఓ, నీ మౌనంలో ఏవో గుసగుసలు. నీ కన్నుల్లో రంగుల రాగాలు, ఓ, ఆరాధంలో ఏవో విరహాలు. ఓ చెలియా చెంత చేరనా, మత్తెక్కే మాయ చేయనా, నీ పెదవిని పలకరించిపోనా. మురిపించే మాట చెప్పనా, కరిగించే కౌగిలివ్వనా, ముద్దలనే మూట కట్టితేనా. వెచ్చగా ఉందే చిలిపి కౌగిలి